చంటి, పింటు అనే 2 ఎలుకలు ఆహారం కోసం వెతుకుతూ ఓ ఇంట్లోకి వెళ్ళాయి. ఇల్లంతా వెతక్క ఓ డబ్బాలో మొక్కజొన్న గింజలు ఉన్నట్లు గ్రహించాయి. దానికి ఉన్న కన్నంలో నుంచి లోపలికి వెళ్ళి గింజలన్నీ తినడం ప్రారంభించాయి. కాసేపటికి చంటి, హమ్మయ్య! ఈ రోజుకు ఆకలి తీరింది కదా! ఇక వెళ్దాం అని బింటుతో అంది. ఇంతకు ముందు మనం తిండి దొరక్క ఎంత ఇబ్బంది పడ్డాం. ఇప్పుడేమో వెళ్ళిపోదామంటున్నావు? నేను ఇంకా తింటాను. ఇప్పుడే రాను. నువ్వు వెళ్తే వెళ్ళు అంది బింటు. చంటి ఏదో చెప్పబోయినా బింటు వినిపించుకోలేదు. దాంతో అక్కడ్నుంచి వెళ్ళిపోయిందది. పిచ్చిది. మంచి అవకాశాన్ని వదులుకుంది అనుకుంది బింటు. రోజంతా అలా తింటూనే ఉంది. పొట్ట నిండి లావైంది. హుష్! ఇక చాలు. పొట్ట పగిలిపోయేలా ఉంది అనుకుంది. డబ్బాలో నుంచి బయటకు వద్దామనుకుంటే ఆ కన్నంలో నుంచి తల మాత్రమే బయటకు వచ్చింది. పోనీ దాన్ని పెద్దది చేద్దామంటే అది ఇనుప డబ్బా. దాంతో తిన్నది అరిగే వరకు అందులోనే ఉండక తప్పని పరిస్థితి. కానీ ఈలోగా ఇంట్లో వాళ్ళు వచ్చి ఎక్కడ తనను గుర్తిస్తారో అని ప్రాణభయంతో గడిపింది. భయపడినట్లుగానే కాసేపటికి ఆ ఇంటావిడ వచ్చి డబ్బాను తెరిచింది. మామూలుగా అయితే బింటు తర్రున పారిపోయేదే. కానీ బాగా తినడంతో వేగంగా కదలలేకపోయింది. దీంతో ఆమె చీపురుతో చావబాదింది. చక్కగా చంటి చెప్పినట్లు విని వెళ్ళిపోతే బాగుండు. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం? అనుకుంటూ బింటు ప్రాణాలు విడిచింది.